ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' సీజన్ 8లో ఏదైనా ఒక గొప్ప విషయం ఉంది అంటే అది మణికంఠ అనే చెప్పాలి. స్టార్టింగ్ వీక్ నుంచి, స్టార్టింగ్ డే నుంచి తను పాడిన భక్తి గీతం దగ్గర నుంచి తను ఎలిమినేట్ అయిపోయే విధానం ప్రతి ఒక్కటి గేమ్ చేంజింగే. తను నిజంగా ఎలిమినేట్ అవ్వడం 'బిగ్ బాస్' సీజన్ 8కి ఒక రకంగా బ్యాడ్ వైబ్ అనే చెప్పాలి. తను గనక ఉండుంటే బహుశా ఈ గేమ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళుండుండేది. కానీ తన బ్యాడ్ లక్కో లేదా సీజన్ బ్యాడ్ లక్కో తెలీదు కానీ తను ఎలిమినేట్ అయిపోయాడు. బట్ ఎలిమినేట్ అయిపోయి గెస్ట్ నామినేషన్ ఎక్స్ కంటెస్టెంట్‌గా వచ్చినప్పటికి కూడా నిఖిల్, నబీల్ అలాగే మన గౌతమ్ విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్‌కి అసలు విషయం మొత్తం బయట పెట్టేసాడు. అయితే కౌగిలించుకున్నట్టుగానే కౌగిలించుకుని ఏం చేశాడంటే లైవ్‌లో చూసిన వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. నిన్న ఎపిసోడ్‌లో జస్ట్ ఒక స్నాప్ ఏసి తీసేశారు. నేను లైవ్‌లో చూసింది చెప్తుందేంటంటే నిఖిల్‌తో అన్నాడంట. విన్నర్ రేస్‌లో నువ్వు, నబీల్, గౌతమ్ ముగ్గురు ఉన్నారు. జాగ్రత్తగా ఆడండి అని చెప్పాడంట. అయితే ఆ తర్వాత వెంటనే ఆ విషయం విన్న గౌతమ్ వచ్చి నా ఆట గురించి నువ్వేం చెప్పవా అంటే, నువ్వు ఆడరా అని చెప్పేసి ఎళ్ళిపోయాడు. యాక్చువల్లీ మణికంఠకి నిఖిల్ ఆర్ నబిల్ ఎవరో ఒకళ్ళు అవ్వాలి అని చెప్పేసి లోపల స్ట్రాంగ్‌గా ఉంది నాకు తెలిసైతే. కానీ నిఖిల్‌తో చెప్పాడు. నిఖిల్ ఆ తర్వాత నబీల్ అండ్ నిఖిల్ ఇద్దరు కూర్చొని మణికంఠ ఎళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుంటున్నప్పుడు అన్నాడనమాట. "రేయ్! విన్నర్ రేస్‌లో మనం ముగ్గురం ఉన్నామంట. అంటే ఎవరు చెప్పారంటే మణికంఠ చెప్పాడు. నువ్వు, నబీల్, గౌతమ్ అని చెప్పాడు. మన ముగ్గురం విన్నర్ రేస్‌లో ఉన్నామంట అని చెప్పాడంటే నబీల్ ఆహా! అవునా! అన్నాడు కానీ ఇంకేం మాట్లాడల. ఎందుకంటే నిఖిల్ అప్పటికి సీత మాటలకి డౌన్ అయిపోయాడు. నబీల్ ఏమో ఏంటి నైనిక వచ్చి బ్యాక్ పిచ్చింగ్ అంది. మణికంఠ వచ్చి గేమ్ పోయిందన్నాడు. మళ్ళా మొన్న ఫ్యామిలీ వీక్ ఏమో వాళ్ళు 1, 2, 3లో నన్ను ఎక్కువ పెట్టారు. కన్‌ఫ్యూజన్ అయిపోయాడనమాట నబీల్. సో, ఎవరి గోలలో వాళ్ళున్నారు మొత్తానికైతే మాత్రం.